బ్రిటన్ ప్రధానమంత్రి కొత్త చిక్కులో పడుతున్నారు. ప్రధానమంత్రి అయిన అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ బ్యాడ్ పాపులర్ అయినటువంటి లేదా ప్రజల చేత చిత్కారానికి గురైనటువంటి ప్రధానమంత్రిగా రికార్డులకు ఎక్కుతున్నారు. ఏదైతే సర్ కీర్ స్టార్మర్ ఇప్పుడు తాజాగా మోస్ట్ అన్పాపులర్ అయ్యారు లాస్ట్ 5 monthsలో అన్నటువంటిది డౌనింగ్ స్ట్రీట్లో సంబంధించి 1970 తర్వాత ఇంత దారుణమైనటువంటి దెబ్బతిన్నటువంటి ఏకైక ప్రధానమంత్రి అని చెప్పి అక్కడ ఉన్న మీడియాలో హైలైట్ చేస్తున్నాయి. తాజా సర్వేలో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు సర్వే చేశారట. టోటల్గా 61% మంది అతని కీర్ స్టార్మర్ పరిపాలన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే సాటిస్ఫాక్షన్ చెప్తున్నారట. మిగతా వాళ్ళు ఎటు చెప్పలేమంటున్నారట. టోటల్గా చూస్తే కీర్ స్టార్మర్ పరిపాలన పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ప్రధానంగా ఈ కీర్ స్టార్మర్ వల్ల సఫర్డ్ ఏ రాకీ ఫస్ట్ 5 months ఇన్ నెంబర్ 10 విత్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ద ఫ్రీబీస్ స్కాండల్, అట్లాగే స్క్రాపింగ్ ద వింటర్ ఫ్యూయల్ పేమెంట్ ఫర్ 10 million పెన్షనర్స్ అండ్ ఏ బడ్జెట్ దట్ ఇంక్రీజ్ ట్యాక్సెస్ బై $40 billion. ఇది పన్నులు పెంచేయడం, పెన్షనర్లకు పెన్షన్లు ఆపేయడం, అట్లాగే ఏదైతే ఉచితాల కుంభకోణం ఇవన్నిటిని నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది స్టార్మర్కి సంబంధించి అన్నటువంటిది సర్వేలు చెప్తున్నటువంటి లెక్క.